భట్ని ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఆ, ఈ మధ్య హైదరాబాద్లో చిన్న కాంట్రవర్సీ జరిగిందండి. అంటే మన మాధవి లత గారు ఉన్నారు కదా, ఎంపీ క్యాండిడేట్ అగేన్స్ట్ ఓఐసీ అగేన్స్ట్గా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవి లత గారు, ఆవిడేమో ఉమాదేవి అనే ఏఎస్ఐ అసిస్టెంట్ ఎస్ఐ ఆవిడ్ని ఈ బయట అందరూ చూస్తుండగా లేడీ కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి హగ్ ఇచ్చాడు. అంటే బేసిక్గా వాళ్ళకి పూర్వ పరిచయాలు ఏం లేవు. కాకపోతే ఆవిడ ఈవిడ ఉమెన్ అన్న చిన్న కామనాలిటీని చూసుకుని ఒకళ్ళు అభిమానంతో హగ్ ఇచ్చుకున్నారు. దాంతో సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి ఇది ఎన్నికల వాళ్ళ ఉంటుంది కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించారని చెప్పేసి ఆ ఏఎస్ఐని ఉమాదేవి గారిని పాపం సస్పెండ్ చేశారంటే ఉద్యోగం పోయినట్టు కాదు నా ఉద్దేశంలో. కాకపోతే కొన్నాళ్ళు అబెన్స్లు పెడతారు, కొంచెం పనిష్మెంట్ ఇస్తారన్నమాట. ఒక 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఈ ఉమాదేవి గారు ఎలాగా పై అధికారులకు చెప్తారు కదా, అంటే బీజేపీ వాళ్ళు పోలీసుల్లో కూడా బీజేపీ అభిమానులు ఉండొచ్చు కదా, వాళ్ళకి చెప్పి మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారని నా ఉద్దేశం. ఆవిడకి పెద్ద ముప్పేం కలగదని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఉమాదేవికి మంచి జరుగుతుందని అనుకుందాం. దీనివల్ల మేబీ పాలిటిక్స్లో కూడా చేసినా చేయొచ్చు. ఆవిడ నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. అదండి, ఇది చాలా చిన్న విషయాలు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. పొలిటికల్ లీడర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనవసరంగా పాపం వాళ్ళ వల్ల ఉద్యోగస్తులకి ఇబ్బంది కలగకూడదు కదా. అందుచేత కొంచెం మీకు అభిమానం ఉంటే లోపల దాచుకోండి. మాకు ఒక ఆడ పోలీస్ వచ్చింది ఆహా అని ఈ వెళ్ళి ఆడితో హగ్ చేసుకోవడం వల్ల వచ్చిన పరిణామం ఉంటుంది. పెద్ద ప్రమాదం ఏం కాదు నా ఉద్దేశంలో. కొంచెం మార్పులు చేర్పులు అవుతాయి. ఆవిడ ఉమాదేవి గారికి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. దీనివల్ల మంచిగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. సరే, బేసిక్గా ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అది డిక్లేర్ అయిన తర్వాత కొంచెం బిహేవియర్ మార్చుకోవాల్సిన అవసరం పాలిటిషియన్స్కి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆఫీసర్స్ కూడా, అంటే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలని నా అభిప్రాయం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.